రుద్రాక్షలకి ప్రత్యేకతలు చాలా ముఖ్యమైనవి. తండ్రి కంటి నుంచి పడిన రుద్రాక్ష కూడా ఉంది. మొదటి అక్షు తండ్రి 3 కన్నులు రుద్రాక్షలు, అంటే ఈ 3 రాక్షసులను సంహరించి రాక్షసులు పడిన ఆ బాధని చూడలేక తట్టుకోలేక 3 సార్లు, అంటే 3 కన్నుల నుంచి పడిన 3 ముఖాల రుద్రాక్ష ఉంది. అది చాలా మంచిది. మన్మధుడిని తండ్రి చంపుతాడు శివుడు. మన్మధుడు చంపింది 7 ముఖాల రుద్రాక్ష. ఆ 7 ముఖాల రుద్రాక్ష సర్పదోషం ఉన్నోళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మన్మధుడు సర్పరూపాన వాళ్ళు నాట్యం చేస్తున్న సందర్భంలో చంపుతాడు తండ్రి. అలాంటి వాళ్ళని 7 ముఖాల రుద్రాక్ష చేసుకోవడం శుభ సూచకం. తండ్రి ఆశీర్వాదం చాలా బలంగా ఉంటది. చాలా మంది కుజదోషము, మాకు సర్పదోషం అంటారు కదా. 7 ముఖాల రుద్రాక్ష వేసుకోవాలి. అది 7 ముఖాల రుద్రాక్ష ఎవరికైతే సర్పదోషం ఉంటుందమ్మా వాళ్ళు వేసుకుంటే ఎక్కడ లేని శుభం అది. ఈ శివరాత్రికి వేసుకుంటే చాలా మంచిది. 100 రుద్రాక్షలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర అన్ని రుద్రాక్షలు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల రుద్రాక్షలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దానికి ఇది పంచముఖిది, ఇది ఇంకొకటి ఉన్నది, ఇది 3 ముఖాలది. ఇలా ఒక్కొక్కటి రుద్రాక్షలు తండ్రి ఇచ్చుకొచ్చాడు. అలా ఎన్ని రుద్రాక్షలకి ఎన్నో శక్తులు ఉన్నాయి తల్లి. అలా 12 రకాల రుద్రాక్షలని వాడుకలో పెట్టాం మనం. మరి 12 ముఖాల వరకు ఉంటాయి. 38 రుద్రాక్ష రకాలు ఉంటాయమ్మా. 38 రకాల వరకు ఉంటాయి. అలా రకరకాల రుద్రాక్షలు తెలుసుకోవాలి. నేను ఏంటంటే ఇది సమయం కాదు కాబట్టి నేను ఒక్కొక్క రుద్రాక్ష దేనికి వివరణ, తండ్రి ఎవరు వేసుకోవాలి, దోషం, అసలు వేసుకున్నప్పుడు ఉపయోగాలు, నియమ నిబంధనలు ఏందో మరోసారి ఛానల్లో చెప్తాను. ఇది మీరు అడిగిన శివరాత్రి యొక్క విశేష వివరణ. మీరు ఇంకా గురుగారు, మనకి ఉపవాస దీక్ష ఉంటుంది కదా, సో అది ఎవరు చేయాలి, ఎవరు పాటించాలి? మానవ శరీరాలు ఎత్తిన ప్రతి ఒక్కరు పాటించవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అంటే గర్భిణీ స్త్రీలు, ఇలా గర్భిణీ స్త్రీలు అనే ఇప్పుడు మనం ఎలా ఆలోచించవచ్చు తల్లి అంటే, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉండట్లేరు, కొంతమంది ఉంటారు. యువకులు కొంతమంది ఉంటారు. శరీర సౌష్ఠవం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏమొచ్చింది సమస్య అంటే, ఈ షుగర్లు, బీపీలు వచ్చేసినాయి కదా. ఒకప్పుడు అంటే ప్రకృతి నియమాలకు శరీరం బాగుండేది. ఇలా కొన్ని నియమ నిబంధనలకు ఏమైందంటే అమ్మా, ఆయురారోగ్యాలు ఉండాలి అని అన్న వాళ్ళందరూ పాటించాలి. ఒక విషయం, 12 నుంచి 3 గడ్డు కాలం మనకి. ఎందుకంటే 12 నుంచి 3 గంటల వరకు ఆకలి అవుతుంది ఎక్కువ శాతంగా. ఈ 3 తర్వాత ఉపవాస దీక్షలు వదిలేయాలి. ఎందుకంటే ఆ 3 తర్వాత ఎప్పుడైనా వదిలేయవచ్చు. పండు తీసుకో, పలహారం తీసుకో, ఏమి తీసుకున్నట్టే. పండు తీసుకోవడానికి గల అర్థం ఏంటంటే అమ్మ, ఆ రోజు తండ్రికి అన్నం పెట్టలేకపోయాం కదా, అన్న బాధని పాటిస్తాం. నువ్వు అన్నం తిన్నా పుణ్యమే, పాలు తాగినా పుణ్యమే. ఉమ్ము మింగొద్దు అంటారు, ఉమ్ము మింగలేకుండా ఉంటామా? ఉండలేము. ఇవి నియమ నిబంధనలు అన్నిటికంటే మించింది మనిషి బాగా ఆలోచించాల్సింది మనస్సాక్షి. భక్తితో పూజించాలమ్మా. నా తండ్రి పిలిచింది నా పలుకుతాడు. భూతనాథుడన్నా వస్తాడు, వైద్యనాథుడన్నా వస్తాడు. అసలైన నాదము మనస్సాక్షి. మన మనస్సాక్షితో పిలవాలి. అందుకని నలుగురికి సహాయపడదాం, మంచి ముందుకెళ్దాం. శివరాత్రి బలంగా అందరూ చేసుకోవాలి. ప్రేక్షక మహానీయులందరికీ క్యూబ్ టీవీ నుంచి కూడా మేము శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాం. మీరందరూ కూడా పండగలను తెలుసుకొని పాటించడం చాలా మంచిది తల్లి. ఎప్పుడైతే వివరంగా మీకు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా మందికి చాలా తెలియదు, డీప్ గా ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయాలు చెప్పారు. గురూజీ, మనకి బిల్వ పత్రాలు నార్మల్ గా శివరాత్రి రోజనే కాదు, నార్మల్ గా అభిషేకం చేసేటప్పుడు కూడా శివుడికి సమర్పిస్తూ ఉంటాం కదా. అసలు ఎందుకు బిల్వ పత్రాలు మాత్రమే శివుడికి సమర్పించాలి అంటే చెప్తారు? బిల్వపత్రం అనేది ఏంటంటమ్మా, పవిత్రమైనది. అది బిల్వపత్రము మీకు తెలుసా? బిల్వపత్రం ఎన్ని ఉన్నాయో? బిల్వపత్రం అనేది ఒక పత్రం కాదు. అందులో 3, 2, 1, 5, 7 వరకు ఉన్నాయి. 7 ఆకులు కలిసిన బిల్వపత్రం కూడా ఉంది మన దగ్గర. అలా ఉన్న బిల్వపత్రాలు మన దగ్గర ఎందుకు పవిత్రమైనవి? శివుడి యొక్క పత్రాలు, శివుడు ఇష్టంగా స్వీకరించిన ఏకపత్రం అది. శివుడు ఏదైనా రాయాలి, శాస్త్రం శివుడు రాసినవి కూడా ఉన్నాయి, గ్రంథాలు తెలుసా? మరి ఏదైనా పాటించాలి పవిత్రమైన అంటే అవన్నీ శివుడు ఇష్టంగా, శివుడి యొక్క ఆనందానికి పెట్టుకున్న పత్రాలు అవన్నీ. బిల్వ పత్రంలోనే ఉంది కదమ్మా ఆయన రాసుకున్న రాత అని. అది ఇష్టం. పత్రం అంటే ఏంది? ఇట్స్ ఎ లెటర్. మరి ఇంకా దాంట్లో అర్థం నేను చెప్పాల్సింది ఏముంది? మొదట మీరు ఫస్ట్ అడిగినప్పుడు ఏంటమ్మా, బిల్వపత్రం చాలా చిన్నగా ఉంటుంది మీకు చెప్తా అని చెప్పింది దానికి. ఎందుకంటే శివుడికి ఇష్టమైన ఆకు అది. ఇంతే ఉందమ్మా ఇప్పుడు బిల్వపత్రము. ఒకప్పుడు ఇంత ఉండేది. ప్రకృతి ప్రదంగా ఆయన ఏమో రాసుకునేవాడు, ఎన్నో రాసుకునేవాడు. బిల్వపత్రం మీద రాత రాసి ఎండబెడితే అది చాలా సంవత్సరాలు ఉంటుంది. అది మనం వల్ల అప్పట్లో రాసేవాళ్ళు ఇప్పుడు లేరు అలాగా. అది దాని అంతరార్థం తల్లి.